నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చార్ధామ్ యాత్ర ఈ మాట అందరూ వినుంటారు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ఎంత పాపులర్ అయిందో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా దీంతో పాటుగా ట్రావెల్ చేస్తూ పాపులర్ అయింది. అంటే అన్ని ట్రిప్స్ ప్లాన్ చేసింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ప్లేసెస్ అన్నీ కలిపి చూపిస్తూ బ్యూటిఫుల్ ప్యాకేజ్ని రెడీ చేసామంటున్నారు ఆ సంస్థ ఎండి ఆర్వి రమణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో చార్ధామ్ యాత్రని ఎందుకు మీరు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? 20 సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో నేను స్వయంగా చార్ధామ్ యాత్రకి వెళ్తూ ఉంటే భక్తుల యొక్క మనోభావాలు ఆపరేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఎట్లా ఉన్నారు అంటే, చార్ధామ్ యాత్ర అంటే ప్రాణం మీదకి వస్తుంది, చార్ధామ్ యాత్ర అంటే కష్టమైంది, చార్ధామ్ యాత్ర అంటే క్లిష్టమైంది, చార్ధామ్ యాత్ర అంటే అందరూ చేయలేనిది, ఇలా అనేక రకాలైనటువంటి అపోహల్ని క్రియేట్ చేసి ఒకళ్ళు ఎవరైనా మీలాంటి వాళ్ళు చార్ధామ్ యాత్ర వెళ్ళేసి వచ్చారు అంటే 10 రోజుల వ్యవధిలో, 9 రోజుల వ్యవధిలో, 8 రోజుల వ్యవధిలో అసలు సముద్ర మట్టానికి 10,000 మీటర్ల హైట్లో ఉండి దాదాపు 2,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవలసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి చార్ధామ్ యాత్రని వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో పేరుగాంచేటువంటి సంస్థలు సైతం 9 రోజులు 10 రోజుల వ్యవధిలో తీసుకువెళ్ళాలన్నటువంటి ఏర్పాట్లతో, ఎందుకంటే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎన్ని ఎక్కువ ట్రిప్పులు వేస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నటువంటి భావనతో చాలా మందిని చార్ధామ్ యాత్ర అంటేనే కష్టమైంది అన్నటువంటి ఒక భావాన్ని తీసుకొని వచ్చారు. ఇటువంటి భావన నుంచి ఇవాళ చార్ధామ్ యాత్ర అంటే కష్టమైనటువంటి యాత్రని సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మలిచినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. నేను చాలా గర్వంగా, చాలా సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే నా షో చూస్తూ ఉన్నటువంటి, నాతో పాటు ట్రావెల్ చేసిన కొన్ని లక్షల మంది చార్ధామ్ యాత్రికులకి ఇది వాస్తవమో కాదో వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కి కానివ్వండి, వాళ్ళ గ్రామంలో కానివ్వండి, వాళ్ళ పట్టణంలో కానివ్వండి, వాళ్ళకి ఎంతో మందికి ఈ విషయాలు తెలియజేశారు. కాబట్టి ఇవాళ చార్ధామ్ యాత్ర మొదలైంది అంటే చాలు, జనవరి 1వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్వీ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ ట్రావెల్ ఎక్స్పోలోనే వేలాదిగా టికెట్స్ చార్ధామ్ యాత్రకు బుకింగ్ అవుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే, మనం కల్పిస్తూ ఉన్నటువంటి ఫెసిలిటీస్. ఇవాళ దాదాపుగా 14 రోజుల వ్యవధిలో చార్ధామ్ యాత్రను కండక్ట్ చేస్తూ మార్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏంటి? యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ఆలయాలను కలిపి చార్ధామ్ యాత్ర అంటాం. అసలు ఈ 4 ఆలయాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, మన పురాణ ఇతిహాసాల్లో కానీ, మన పెద్దలు కానీ, మన పూర్వీకులు కానీ చార్ధామ్ ఆలయాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో ఆ రాష్ట్రం మొత్తాన్ని కూడా దైవ భూమి అని పిలుస్తూ ఉంటారు. దేవతల చేత సంచరించబడేటువంటి భూమి. ఇవాళ ఉత్తరాంచలను పిలుచుకున్నా, ఉత్తరాఖండ్ అని పిలుచుకున్నా, దానికి ఉన్నటువంటి మరొక పేరేంటి అంటే దైవ భూమి. దైవ భూమిగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ 4 ఆలయాలు భారతీయుల యొక్క జీవన విధానంలో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రముఖమైనటువంటి చెప్పొచ్చు. ఒక నెలన్నర క్రితం దేశంలో 64 కోట్ల మంది ప్రజలు అక్కడ కుంభమేళా పుష్కరాలకు వెళ్ళి స్నానమాచరించారంటే అవి ఏవి నదులు? గంగా నది, యమునా నది, సరస్వతి నది. ఈ 2 నదుల యొక్క జన్మస్థలమే చార్ధామ్ యాత్రలో ఉన్నటువంటి యమునోత్రి, గంగోత్రి. ఈ 2 నదులు దేశంలో 40 కోట్ల పైచిలుకు ప్రజలకు అందరికీ కూడా జీవనాధారం అవుతూ ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ప్రారంభమై కలకత్తాలో ఉన్నటువంటి గంగా సాగర్ వరకు 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి భారతీయులకు అందరికీ కూడా దాహార్తిని తీర్చడం మాత్రమే కాకుండా భారతీయ వ్యవసాయ రంగంలో, భారతీయమైనటువంటి డెవలప్మెంట్లో కూడా తన భాగస్వామ్యాన్ని కలిగించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి పుణ్య నదులుగా పేరుగాంచినటువంటి ఈ నదులు జన్మించినటువంటి ప్రదేశాలే చార్ధామ్ ఆలయాలు ఉన్నటువంటి ప్రదేశాలు. వాటితో పాటు కేదారేశ్వర ఆలయం అండ్ బద్రీనాథ్ ఆలయం. ఇవాళ కేదారేశ్వర ఆలయం భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి అత్యంత విశిష్టమైనటువంటి ఆలయంగా చెప్పచ్చు. అందుకే ప్రతి సంవత్సరం కేదారేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి ఎవరు వెళ్తున్నారు అంటే, భారతదేశ ప్రధాని సాక్షాత్తు వెళ్ళి ఆ కేదారేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి, ముగింపోత్సవానికి రెండింటికి కూడా వెళ్తూ వాటి యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రజలకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇంతవరకు చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ కేదారేశ్వర ఆలయం వెళ్ళాలి అంటే 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయడము, ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల వరకు విపరీతమైనటువంటి కుండపోత వర్షం కురవడము, వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రయాణికుడు, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన మన తెలుగువారు ఏంటి అంటే, హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి, 9 రకాల హెలికాప్టర్లు ఉన్నాయి, వాటిలో టికెట్స్ దొరికితే బాగుంటుందేమో అన్నటువంటి ఆశ, కోరిక ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది తప్పు లేదు. నేనైనా సరే హెలికాప్టర్ దొరికిందంటే సంతోషంగా వెళ్ళి క్షేమంగా 10 నిమిషాల్లో ట్రావెల్ చేసి భగవంతుని దర్శనం చేసుకుని రావాలని కోరుకుంటాం. కానీ వాస్తవ పరిస్థితిని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి.
ప్రతి సంవత్సరం హెలికాప్టర్ టికెట్స్ కల్పిస్తామని ప్యాకేజీలు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. కొన్ని సంస్థలు అయితే వందలాదిగా మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి కేదార్నాథ్ హెలికాప్టర్స్ అని కొట్టంగానే మీరు పేమెంట్ పంపియండి, మేము టికెట్స్ ఇస్తామని చెప్పేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయం ప్రతి షోలో చెప్తూ ఉన్నా, ఇప్పుడు మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, కేదార్నాథ్ హెలికాప్టర్ తీసుకోవాలన్న మన కోరిక ఏదైతే ఉందో మీరు తీసుకోండి. ఐఆర్సిటిసి వెబ్సైట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క ప్రయాణికుడు, ఏ ఒక్క భక్తుడు కూడా మోసపోకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఒక పత్రికా ప్రకటన, ఒక మీడియా ప్రకటన రిలీజ్ చేసి మీకు ఐఆర్సిటిసి ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో వెళ్ళి బుక్ చేసుకోండి. కానీ ఎవ్వరు చెప్పినా నమ్మకండి, ఈవెన్ నేను చెప్పినా కూడా నమ్మకండి. ఎవ్వరికి కూడా హెలికాప్టర్ టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. కానీ నేను చెప్పేది మీకు ఒకటే, 20 కిలోమీటర్ల దూరం వరకు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ 20 కిలోమీటర్లు భగవంతుడు మనకు శక్తినిచ్చాడో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా గుర్రం మీద వెళ్ళొచ్చు, లేదా డోలి మీద వెళ్ళొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ మనకు అక్కడ ఉంటూ హెలికాప్టర్ దొరకలేదు, నేను దర్శనం చేసుకుని రావడం, ఎన్నికొస్తున్నానని చెప్పడం భావ్యం కాదు. దేశంలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే ఉన్నతమైనటువంటి జ్యోతిర్లింగం, చాలామంది చరిత్ర చెప్తూ ఉంటుంది, పాండవులు నిర్మించినటువంటి ఆలయం అని చెప్పేసి. 2013లో ప్రళయం వచ్చి కొన్ని వేల మంది అక్కడ ఆ ప్రళయంలో మరణించిన, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరిగిన కేదారేశ్వర ఆలయానికి ఇంత డ్యామేజ్ కూడా జరగలేదు. భీమశిల అని చెప్పేసి ఒక పెద్ద శిల కేదారేశ్వర ఆలయానికి అడ్డుపడి ఆలయాన్ని ఇంత చిన్న డ్యామేజ్ కూడా జరగకుండా కాపాడింది అంటే సాక్షాత్ భగవంతుని యొక్క లీల ఎలా ఉందో కల్లారా మనం చూడగలము. ఆ భీమశిల కేదారేశ్వర ఆలయానికి అడ్డుగా నిలబడి ఆలయం ఇంత డ్యామేజ్ కూడా కాలేదంటే భగవంతుని యొక్క నిజమైనటువంటి మహిమ అనేది ఎక్కడ ఉంది అంటే అక్కడ మనకు. అందుకే ప్రతి సంవత్సరం అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా లక్షలాదిగా ప్రయాణికులు, పర్యాటకులు, భక్తులు కేదారేశ్వర ఆలయం కోసం వెళ్తూ ఉన్నారు. కాబట్టి హెలికాప్టర్ దొరికితే వెళ్తాము అన్నటువంటి భావన పక్కన పెట్టండి. కష్టమైనా నష్టమైనా భగవంతుని దర్శనం చేసుకుంటండి. దీని తర్వాత మరొక ఉన్నతమైనటువంటి క్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం. భూమండలంలో భూమి మీద మానవుడు, దేవతలు కలిసి తపస్సు చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది బద్రీనాథ్ క్షేత్రం. అక్కడ ఉన్నటువంటి ఉష్ణగుండంలో చుట్టూ ఏమో హిమాలయ పర్వతాలు, ఎముకలు కొరికేటువంటి చలి, కానీ అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ కపాలంలో మనం ఒక థ్రెడ్లో బియ్యం వేసి లోపల వదిలేస్తే మనకు రైస్ వచ్చేటువంటి పరిస్థితి. అంత వేడి ఉష్ణగుండం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి బ్రహ్మ కపాలంలో స్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాది కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తే వాళ్ళు పుణ్యలోకాలకు, పుణ్యతీర్థాలకు వెళ్తారన్నటువంటి ఒక నమ్మకం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం మన హైందవ సమాజంలో ఉంది. కాబట్టి ఈ యాత్రకి అంతటి విశిష్టత ఉంది. ఈ యాత్ర మీరు చెప్పిన విధంగా మీరు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు, కానీ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా చార్ధామ్ యాత్రను కండక్ట్ చేసేటువంటి అగ్రగామి సంస్థ, మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది అంటే ఆర్బీ ట్రావెల్స్. కొన్ని వేల మందిని ప్రతిరోజు యాత్ర మొదలైనటువంటి రోజు మొదలుకుంటే ప్రతిరోజు 45-50 రోజుల కాలం పాటు ఒక దీక్షా కాలంగా 250 మంది సిబ్బంది ఆ ప్రాంతంలో ఎముకలు కొరికేటువంటి చలిలో సైతం వచ్చేటువంటి ప్రయాణికులకి వేడి వేడి ఆహార సదుపాయాలు అన్నీ కూడా అందిస్తూ చక్కటి ఏర్పాట్లతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకొస్తూ ఉంది. ఇది నేనేదో షో కోసమో బిజినెస్ కోసమో చెప్పట్లేదు. ఇప్పటికి వెళ్ళొచ్చేటువంటి లక్షలాది మంది ప్రయాణికులు చేసినటువంటి ప్రచారం మూలంగా, చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ మూలంగానే ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు చార్ధామ్ యాత్రకి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే చెయ్యండి నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు. మీరు తెలుసుకోండి. కష్టం కష్టం కష్టం. ఎందుకు కష్టం? కష్టమైనటువంటి యాత్రని సైతం ఇష్టంగా ఆర్బీ ట్రావెల్స్ ఎలా మలిసిందో, ఎలా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది నాకు 7 రోజులు ఇస్తా అన్నారు, 6 రోజులు ఇస్తా అన్నారు, 10 రోజులు ఇస్తా అన్నారు అని చెప్పేసి మోసపోతూ ఉన్నారు. అటువంటి వాటికి చెక్ పెట్టండి. మీరు ఒక్కసారి వెళ్ళాలంటే జీవితంలో ఒక్కసారి చేయగలరు, మళ్ళీ చేయలేరు. ఒకసారి చేసి వస్తే బాబు ఇంకా చాలు, ఇంత ట్రావెల్ మనం చేయలేము, ఇంత కష్టం మనం భరించలేము అని చెప్పేటువంటి భావన మీలో వస్తుంది. కాబట్టి ఒక్కసారి చేయగలిగినటువంటి యాత్రని కరెక్ట్గా చేయవలసిందిగా మీ తరపున ప్రయాణికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ రమణ గారు. తెలియకుండా అస్సలు చెప్పలేదు. ఖచ్చితంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా పాపులర్ అయింది ఈ చార్ధామ్ యాత్రకి. నేను తెలుసుకుని మరీ చెప్పాను. థ్యాంక్ యూ. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి.